తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. కానుక. తలుపు తెరిస్తే భళ్ళున ఇల్లంతా వెలుతురు కమ్ముకున్నట్టు కపిలవస్తు నగరం నిండా వెలుగు. జనం కళ్లల్లో వెలుగు. గబగబా పరుగులు, తోసుకోటాలు, సందడి. అందరి ముఖాల్లో చెరగని చిరునవ్వులు. గుండెలన్నీ ఉయ్యాల్లూగుతున్నాయి. సంబరం తెర్లిపోతోంది. రాజకుమారుడు తిరిగొస్తున్నాడంట. బుద్ధుడయ్యాడంట. రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట. రాజాదిరాజులు కాళ్లబడి మొక్కులిడుతున్నారంట. గుసగుసలుగా చెప్పుకుంటూ గునుగున పరుగులు. పెద్దల సంబరాలు చూస్తూ పిల్లల చప్పట్లు. రాజవీధిన కర్పూరోదకం కల్లాపి చల్లారు. ఆడవాళ్లు రంగురంగుల ముగ్గులు వలయాలుగా తీరుస్తున్నారు. కాళ్ళగజ్జలు గల్లుగల్లుమనగా జారిపోతున్న కరకంకణాలు పైకి తీసుకుంటూ ముక్కెర్లు పులుకు పులుకున మెరుస్తుండగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ముగ్గులేస్తున్నారు. అంతోసి అందగాడు అడవుల పాలాయనే. ఓ రోజు రాజు ఒంటిని ఎండ సోకితే వారంపాటు ఒళ్ళు కందిందట. పవళిస్తే పట్టుపరుపు దారం గుచ్చుకుందట. పాలమీది మేగడ పొరలో పంచదార పలుకు పంటికి కంటకమైందట. అంత సుకుమారుడు అడవుల ఏ ఎండ కాసినో, ఏ వాన తడిసినో, ఏ ముళ్లబాట నడిచినో, ఏ కసురుకాయ కొరికెనో అని ఊసులాడుకుంటుంటే కళ్ళ నీళ్లు రాగా, ముక్కులు ఎర్రబడగా పదే పదే తుడుచుకుంటుంటే ముక్కెరలోని పుష్యరాగాలు ఎండకి ఎర్రగా మెరిసి ముక్కులను మరింత ఎర్రగా చేస్తున్నాయి. బాట నిండా పువ్వులు పరిచారు. మెత్తగా ఒత్తి చూశారు. స్వామి పాదాలు ఎక్కడ కసుగందుతాయోనని మరింత ఒత్తుగా పువ్వులు పోశారు. అంతఃపురంలో యశోధర. అలనాటి అర్ధరాత్రి నన్ను విడిచి వెళ్లిన స్వామి, ఈనాటి సుప్రభాతాన విచ్చేస్తున్నావా? మాట చెప్పకుండా మాయమయ్యావే. నేను అడ్డు వస్తాననుకున్నావా ప్రభు? మనసులోని కోరిక సూచనగా అన్న అన్ని సౌకర్యాలు చేసి పెడుదునే. నేను అడ్డమైతే నన్నే తొలగించుకుందునే. ఈ రోజు స్వామికి ఎలాగున స్వాగతమివ్వను? అద్దం ముందు అలంకరించుకోబోయింది యశోధర. తల దువ్వుకోబోయింది. తన ముంగురులు సరిదిద్దే స్వామి వెళ్లిపోయిన తర్వాత తిరిగి జడ దువ్వుకోలేదు. తల జడలు కట్టింది. అలాగే ఉండని అనుకుంది. చెక్కిలి దిద్దుకోబోయింది. ఆ చెక్కిలికి పెదవులతికించి తన్ని తన గుండెలో పొదుపుకున్న స్వామి తన కళ్లల్లో కళ్ళు పెట్టి, నీ కళ్లలోనే ఉదయ సాయి సంధ్యలున్నాయంటూ పవళ్ళు రాత్రిళ్ళు తన ఒళ్ళో పడుకునే స్వామి తన విశాలమైన బాహువులతో ఈ శరీరాన్నందుకుని ఏక శరీరంగా చేసి మసిలిన స్వామి ఇన్ని రోజులకు తిరిగి వస్తున్నాడు. ఎలా అలంకరించను ఈ శరీరాన్ని, ఈ ముంగురుల్ని, ఈ చెక్కిళ్ళని, ఈ పెదవుల్ని? ఈ శరీరాన్ని కాదని వద్దని వెళ్ళిపోయావుగా స్వామి, మరి వీటిని అలంకరించను. అలాగే ఉండని. యశోధర అలంకరించుకోలేదు. అలనాటి అర్ధరాత్రి తన స్వామి తన్ని విడిచి వెళ్లిపోయిన రాత్రి కట్టుకున్న పీతాంబరాన్నే తిరిగి కట్టుకుంది. శుద్ధోదనుడు కళవళ పడుతున్నాడు. నా బిడ్డ తిరిగొస్తున్నాడు. రాజాదిరాజుల చేత పాదాలు కడిగించుకుని నా కొడుకు తిరిగొస్తున్నాడనుకుంటూ వెండిగడ్డం మెరుస్తుండగా అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు. అంతలో మనవడు రాహులుడు తాత దగ్గరికొచ్చాడు. రాహులుని గుచ్చి ఎత్తుకుని, మీ నాన్నొస్తున్నాడయ్యా, మనమంతా స్వాగతం చెప్పాలయ్యా, పదయ్యా పద అంటూ పొంగుతున్న కన్నీళ్లు ఆపుకుంటూ ముందుకు నడిచాడు. మంగళవాద్యాలు మోగాయి. వీధుల్లో జనం కెక్కిరిసి ఉన్నారు. అల్లడుగో బుద్ధుడు, అల్లదే వెలుగు. వీధుల నిండా వెన్నెల. అందరి కళ్లల్లో వెన్నెల. ఆగని కన్నీటి ధారలు. గుబగుబలాడే గుండెలు. జలజలా రాలుతున్న పూలు. ఒళ్ళు పొంగిపోయేట్టు జయధ్వానాలు. బుద్ధుడు అందరివైపు చూశాడు. జనసముద్రం నిశ్శబ్దమైపోయింది. అందరికీ దిగ్భ్రమ, మైమరుపు. రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్నకిరీటం లేదు, మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వు తూపులతో అందరి కళ్లల్లోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది. అందరూ నిశ్చేష్టులే చూస్తున్నారు. స్వామి ముందుకు నడుస్తున్నాడు. పువ్వులు నలిగిపోకుండా నడుస్తున్నాడు. పువ్వులు తమ జన్మ ధన్యమైనట్టు బుద్ధుడి పాదాల కంటుకుని వదలటం లేదు. జనం బుద్ధుని పాదాల మీద పడిపోతున్నారు. కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నారు. ఆ చూపు, ఆ నవ్వు, ఆ అభయం, అందరూ ద్రవించిపోతున్నారు. యశోధర ముందుకు వచ్చింది. తన శిరోజాల్లాగే స్వామి శిరోజాలు కూడా జడలు కట్టాయి. బుద్ధుడు యశోధరని చూసి చిరునవ్వు నవ్వాడు. యశోధరకు మాట రాలేదు. గొంతు విచ్చుకోలేదు. బుద్ధుడి పాదాలు తాకింది యశోధర. ఆ స్పర్శ అతి లోకంగా తోచింది. ముందుకు వస్తున్న బుద్ధుడికి తండ్రి శుద్ధోదనుడు ఎదురొచ్చాడు. కన్నీళ్లు కాలవవుతుండగా శుద్ధోదనుడన్నాడు, అయ్యా, నువ్వు నా కొడుకువి, నేను నీకు తండ్రిని. నువ్వు లోకానికి తండ్రివయ్యావు. లోకాలకు తండ్రివైన నీకు నీ తండ్రి ఏమిచ్చుకోగలడు? నీ కొడుకునే నీకు కానుకగా ఇచ్చుకుంటాను అంటూ రాహులుని బుద్ధుడికి అర్పించాడు. ఆ దృశ్యాన్ని పాలరాతిలో పలికించి మనకందించాడు అమరావతి శిల్పి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.